హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కూర వండే విధానం గురించి అయితే చెప్తాను. ముందుగా నూనె అయితే పోయాలి. నూనె పోసిన తర్వాత ఉల్లిగడ్డ వేయాలన్నమాట. కోసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా అంత పసుపు అయితే వేయాలి. మెయిన్గా ఏంటంటే కొద్దిగా ఉల్లిగడ్డను అయితే వేగనివ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిగడ్డకున్న వాసన అయితే పోతుందన్నమాట. అందుకోసం ఉల్లిగడ్డను కొద్దిగా వేగనివ్వాలి, మరీ ఎక్కువ కాదు. మెయిన్గా ఏంటంటే మీరు ఆ విధంగా అయిపోయిన తర్వాత మీరు ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం కోసుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలు అనేవి వేయాలన్నమాట. ఎప్పుడైనా సరే మీరు వంకాయలు కోసుకున్న తర్వాత ఈ విధంగా ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేయాలన్నమాట. ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసిన తర్వాత ఈ విధంగా అయితే వేయాలి. బొగన్లో అయితే వేయాలన్నమాట. కడిగి శుభ్రంగా అయితే వేయాలి. మెయిన్గా ఏంటంటే ఉప్పు నీళ్ళు ఎందుకు వాడతారంటే ఏమైనా క్రిములు కానీ ఏమైనా ఉన్నా కానీ పోవడానికి మాత్రమే ఈ విధంగా అయితే వాడతారనమాట. ఇంకో విషయం, ఈ విధంగా ఇప్పుడు కలుపుకోవాలి. మనం ఏవైతే వంకాయలు అయితే వేసామో ఆ వంకాయలన్నీ కూడా మంచిగా ఇప్పుడు పసుపు, అదేవిధంగా నూనె, ఇంకేంటంటే ఉల్లిగడ్డ కూడా మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే అదే విధంగా అయితే ఉంచండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఈ వంకాయ అయితే చాలామంది అయితే ఇష్టపడతారనమాట. ముఖ్యంగా అయితే ఈ మీరు పెరుగు అదేవిధంగా వంకాయ కలుపుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇందులో కొద్దిగా కారం అయితే వేయండి. అయితే మీకు ఎంత వరకు అయితే ఇష్టమో అంతవరకు అయితే వేయండి. అదేవిధంగా కొద్దిగా ఉప్పు అయితే వేయండి. సరిపోకపోతే వేసిన తర్వాత అందులో కొద్దిగా టమాటాలు వేయండి. వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూస్తారు కదా, ఆ విధంగా అయితే మంచిగా మిక్సీ చేసుకోవాలి. కిందిది మీదికి, మీదిది కిందికి, అట్లా మంచిగా మిక్సీ చేసుకొని మంచిగా వేయాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, కొద్దిగా ఇందులో నీరు పోసి కొద్దిగా చేపు ఉంచితే అయిపోయాయి.